కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసింది పౌలు గారు. 13 పత్రికలను రాశాడు. ఈయన యేసుప్రభు యొక్క శిష్యుడు కాదు. ఆయనతో కలిసి నడిచినవాడు కూడా కాదు. ఈయన అసలు పేరు సౌలు. ఇతని తల్లిదండ్రులు మోషే ధర్మశాస్త్రాన్ని కఠినంగా ఆచరించే పరిసయ్యుల కుటుంబీకులు. సౌలు 13 సంవత్సరాల వయసులోనే గమలియేలు అని పరిసయ్యుని యొద్ద ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవాడు. యూదా మతాన్ని అమితంగా ప్రేమించినవాడు. యూదా మతాన్ని ఉల్లంఘించిన వారిని అధికారికంగా శిక్షించడానికి హక్కు కలిగినవాడు. అందుకనే క్రీస్తు మార్గం వైపు వెళ్ళేవారిని, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఇంటింటికి వెళ్ళి ఈడ్చుకొని వచ్చి చెరసాలలో బంధించేవాడు. క్రీస్తు మార్గాన్ని అనుసరించే వారిని ఎలాగైనా చంపాలన్న కసితో ఉండేవాడు. అందుకనే అతను స్తెఫను మరణాన్ని కూడా సమ్మతించాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు దమస్కు మార్గమందు అతనికి ప్రత్యక్షమయ్యాడో అప్పుడు అతని జీవితం మారిపోయింది. ఆ యొక్క వెలుగును చూడలేక అతను గ్రుడ్డివాడైపోతాడు. అననీయ అతని మీద చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాతనే అతడు చూపు పొందుకొని 3 దినాలు ఉపవాసం ఉండి బాప్తిసం పొందుకుంటాడు. ఒకప్పుడు హింసకుడిగా, దూషకుడిగా, నరహంతకుడిగా ఉన్న సౌలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేవాడిగా మారిపోయాడు. ఎలాంటి కఠిన హృదయాలనైనా యేసు ప్రభువారు తన ప్రేమతో మార్చగలడు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు.